హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఇసుకపట్నం అనే ఒక వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్లో ఐశ్వర్య రాజేష్ గారు, సముద్రకని, సునీల్ ఇంకా చాలా మంది లీడ్ యాక్టర్స్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక తండ్రి తన స్వలాభం కోసం తన కూతురు కంటే చాలా వయసు అయిపోయిన ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తే చివరికి ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ అతనికి ఎందుకు వచ్చింది, ఇదంతా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. గ్యాంగ్స్టర్ డ్రామా ఇది. మలుపులు, ట్విస్టులు అంటూ చాలానే ఉంటాయి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే సిరీస్లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ అవగానే ఐశ్వర్య రాజేష్ గారు అలియాస్ భారతి, తను ఇప్పుడు ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది. అండ్ ఆల్సో ఒక ఎన్జిఓని కూడా నడుపుతూ ఉంటుంది. చాలా మంచి అమ్మాయి. ఎవరికైనా హెల్ప్ కావాలంటే కూడా ఈజీగా చేస్తుంది. తనలోని భయాన్ని జయించడమే తనకున్న గోల్ అనమాట. వాళ్ళ నాన్నగారితో మాట్లాడి వాళ్ళ ఎన్జిఓకి ఏమైనా ఫండ్స్ ఇప్పిస్తారేమో అని ఎన్జిఓ తరపున అతను అడిగితే ఏకంగా తన చేతిలో ఉన్న బంగారపు గాజునే ఇచ్చేస్తుంది. అవతల వాళ్ళకు ఉపయోగపడితే నాకు అదే చాలని. ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతని పేరు శేఖర్. భారతి వాళ్ళ నాన్న నాయుడుకి రైట్ హ్యాండ్ కోటయ్య అనే ఒక అతను ఉంటాడు. కోటయ్య నాయుడు వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సే. కానీ కోటయ్య మాత్రం అతనికి రైట్ హ్యాండెడ్ గా సలహాలు సూచనలు ఇస్తుంటాడు వాళ్ళ బిజినెస్ లో. అయితే శేఖర్ కి వాళ్ళ నాన్న కోటయ్య నాయుడు దగ్గర పనిచేయడం అస్సలు ఇష్టం ఉండదు. అతనికి రైట్ హ్యాండెడ్ గా మా నాన్న ఉండడం ఏంటి, నాన్నని కూడా చూడకుండా అన్ని నాయుడిని ఇద్దరిని వేసేసి నేనే ఊరిని శాసించాలనే మోటివ్ లో ఉంటాడు అతను. పోర్ట్ నుంచి లారీలో సరుకు వెళ్తుంటే ఆ ఏరియా సిఐ నాయుడు గారిదని తెలిసి అరెస్ట్ చేశారని తెలియడంతో సూరి అతనితో వెళ్లి గొడవ పడుతుంటే పద చూసుకుందామని శేఖర్ వెళ్లి సూరిని తీసుకొచ్చేస్తాడు. ఈ సూరి ఎవరంటే నాయుడు ఇంట్లో పనిచేసే కార్ డ్రైవర్. క్యారెక్టర్ నేమ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఒక్కొక్కటే అన్ని రివీల్ చేస్తూ వస్తున్నా వెళ్లే కొద్దీ మీకే అర్థమైపోతుంది, ఒక క్లారిటీ వస్తుంది. నాయుడు గారు బళ్ళు సీజ్ చేయడంతో సిఐ మీద కోపంతో ఏకంగా సిఐ వాళ్ళ వైఫ్ తో ఇంటిమేట్ అవుతుంటే అదే టైంలోనే వెళ్ళి చంపిస్తాడు. పెట్రోల్ పోసి బాడీని తగలబెడతాడు. బాడీ కూడా ఎవరికి దొరకకుండా లాగా చేస్తాడు. ఇప్పుడే ఇసుకపట్నం అనే వెబ్ సిరీస్ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే పాత సిఏ చనిపోయిన తర్వాత కొత్తగా వర్మ వస్తాడు. పాత సిఏ ఎలా చనిపోయాడు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఎవరో ఖచ్చితంగా అతన్ని హత్య చేశారు, ఎవరు హత్య చేశారు కనుక్కుంటానని నాయుడు మనుషులందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటాడు. అసలు ఈ ఊరేంటి, ఈ ఊర్లో నాయుడు పెత్తనం ఏంటి, ఇదంతా తెలుసుకుంటాడు. ఇసుకపట్నం అనే ఒక గ్రామం. ఫ్లాష్ బ్యాక్ లో 1985 గంగమ్మ జాతర జరిగే టైం. ఆ టైంలోనే ఈ ఊర్లోకి కొత్తగా నాయుడు ఎంట్రీ ఇచ్చాడు. అతని దగ్గర ఏం లేకుండా వచ్చి రాగానే కోటయ్య దగ్గర ఫ్రెండ్షిప్ చేసుకుని కోటయ్య ఇంట్లో అద్దెకుంటూ ఇసుకపట్నం గురించి హిడెన్ ట్రూత్స్ అండ్ డీటెయిల్స్ తెలుసుకుంటాడు. అప్పటికే ఆ ఏరియా మొత్తానికి ఒక పెద్దవాడంటే చిన్నారావు చాలా మంచివాడు. కష్టపడే వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటాడు. పోర్ట్కి అతనే హెడ్ అనమాట. అక్కడ నుంచి అయ్యే ఎగుమతులు దిగుమతులన్నీ అతని ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. చిన్నారావు దగ్గర వెళ్ళి నాయుడు అతన్ని పరిచయం చేసుకుంటాడు. పోతన వాళ్ళ ఊర్లో మిగతా వాళ్ళందరినీ రెచ్చగొట్టి చిన్నారావుకు వ్యతిరేకంగా పోరాడతాడనమాట. పోతన ముందుండాలనుకుంటాడు. చిన్నారావు చాలా దుర్మార్గుడు, అతను ఎలాగైనా వేసేయాలని అనవసరంగా సామాన్య ప్రజల మధ్య ఏదో ఒక గొడవ రప్పించడం, చిన్నారావు వచ్చి సాల్వ్ చేసేలా చేయడం, చిన్నారావుపై ఒక బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యేలా చేస్తాడు. రోజుకి ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని తెలుసుకున్న నాయుడు పోతన దగ్గరికి వెళ్ళి చేతులు కలుపుతాడు. నీకు కావాల్సింది చిన్నారావు పతనం, నాకు కావాల్సింది చిన్నారావు పతనం, మనమిద్దరం కలిసామంటే మొత్తం ఇసుకపట్నాన్ని ఏలేయచ్చు అని ఇద్దరు ఒకటిగా మాట్లాడుకొని ఆ రోజు గంగమ్మ తల్లి జాతరలో చిన్నారావు జాతరలో అమ్మవారి విగ్రహం దగ్గర బలివ్వబోతూ ఉంటే నాయుడు అతని దగ్గర వర్క్ చేస్తున్నట్టు నటించి కత్తి తీసుకుని చిన్నారావు తల నరుకుతాడు. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ నాయుడుని చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తుంటే అప్పటికే పోతన వాళ్ళ మనుషులతో అక్కడున్న వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు. పోతన నాయుడు వీళ్ళిద్దరూ కలిసి చిన్నారావుని చంపేస్తారు. మొదట పోతనకి అధికారం ఇస్తామని చెప్పినా కూడా నాయుడు మాత్రం ఫస్ట్ అతనే ఉంటాడు. అలా చిన్న బిజినెస్లు చేసుకుంటూ నాయుడుకి ఎదురొచ్చిన వాళ్ళని చంపుకుంటూ రౌడీయిజం చేసుకుంటూ ఇప్పుడు ఒక స్టేజ్కి ఎదుగుతాడు. చాలా డబ్బు సంపాదిస్తాడు. అతని దగ్గరే రైట్ హ్యాండెడ్గా కోటయ్య కూడా ఉండిపోతాడు. పోతనకు మాత్రం ఏ అధికారం ఇవ్వడు, చాలా చీప్గా చూస్తాడు. బంగారపు ప్లేట్లో అన్నం వండిస్తే నువ్వు అన్నాన్ని తిని కంచాన్ని మర్చిపోకూడదు, నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు అంటే దానికి కారణం నేను పెట్టిన భిక్ష అనేలాగా మాట్లాడుతూ చాలా అవమానపరుస్తాడు. ఇదంతా పోతన మనసులోనే పెట్టుకుంటూ చాలా కోపంతో రగిలిపోతుంటాడు. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు నాయుడు నేసేద్దామని వెయిట్ చేస్తూ, కానీ బయటికి మాత్రం
నాయుడుతో ప్రేమగా క్లోజ్గా ఉన్నట్టే ఉంటాడు సూరి. ఇతని గురించి చెప్పాను కదా, నాయుడు దగ్గర డ్రైవర్గా వర్క్ చేస్తుంటాడని. డైలీ భారతిని అతనే కారులో తీసుకెళ్లి కాలేజ్లో డ్రాప్ చేసి తిరిగి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇంకో విషయం ఏంటంటే భారతిని అతను ప్రేమిస్తుంటాడు, భారతికి కూడా సూరి నచ్చుతాడు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటాడు. అయితే మన సూరికి చాలా భయం. ఈ విషయం నాయుడుకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో, నన్ను ఏం చేస్తాడో అని భయపడుతూ ఉంటాడు. భారతి మాత్రం ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇదే ఊర్లోనే పెద్దన్న అనే ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు. అతనికి ఒక తమ్ముడిని స్కూల్కి తీసుకెళ్తూ వెళ్తూ ఈ రోడ్లన్నీ బాగు చేయించాలి, కార్పొరేట్ లీడర్ అయ్యి మన వార్డ్ జీవితాన్ని మార్చేస్తాను, వార్డ్ ఓట్లన్నీ నాకే వేస్తారు కదా అని డిస్కస్ చేస్తాడు వాళ్ళ తమ్ముడు దగ్గర. ఆ తర్వాత ఎన్జిఓ నడిపిస్తున్న చక్రపాణి దగ్గరికి వెళ్ళి, భారతి ఎన్జిఓలో చక్రపాణి గారు, మీ ఎన్జిఓలో నేను పూర్తిగా పనిచేయాలనుకుంటున్నాను, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను అంటే, చూడు తల్లి, నువ్వు నాయుడు గారి కూతురువి, నీకు చాలా భవిష్యత్తు ఉంది, నీ లైఫ్ నువ్వు చూసుకో, ఇవన్నీ నేను చూసుకుంటాను కదా అని చెప్తాడు. ఇసుకపట్నం పక్కూరు విజయపురంలో ప్రతాప వర్మ అనే ఒక అతను ఉంటాడు, చాలా పెద్ద జమీందారు. ఇతనికి ఎలాగైనా నాయుడు గారిని అండ్ వాళ్ళ పోర్ట్ని వెళ్ళాలనేదే డ్రీమ్ అనమాట. అందుకోసం పోతనతో చేతులు కలుపుతాడు. ఆ తర్వాత కోటయ్య నాయుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక డీలింగ్ కుదుర్చుకుంటారు. తంగవేలు వీరరాజు అనే క్లయింట్స్ తో వీళ్ళ సరుకును ఎక్స్పోర్ట్ చేయడానికి ఇల్లీగల్ గా వెహికల్స్ వెళ్తుంటే సిఐ అడ్డుకోవడంతో ఏకంగా సిఐనే చంపించేస్తాడు. ఇప్పుడు కొత్తగా సిఐ వర్మ వచ్చింటాడు. ఇంతవరకు జరిగిందంతా ఒక పర్సన్ వర్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, జైల్లో ఉన్నతను. ఇంకొక విషయం ఏంటంటే, నాయుడు గారి వైఫ్కి నాయుడు అంటే అస్సలు పడదు, ఇష్టం లేకుండానే ఇంట్లో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కూతురు పుడుతుంది. కూతురుకి ఎప్పుడు నాయుడు గారి గురించి చెప్తూ, మనం ఎదిగిన తర్వాత మనకంటే కింద ఉన్న వాళ్ళని చీప్గా చూడకూడదు, గౌరవించాలని చెప్తూ ఉండేది. చిన్నప్పటి నుంచే నాయుడు గారి కూతురు భారతికి నాయుడుపై కోపం ఉండేది. ఇప్పటికీ అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత భారతి ఇప్పుడు ఎన్జిఓ అవసరాలు కనుక్కొని కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చిస్తుంది. ఆటో డ్రైవర్ పెద్దన్న గురించి చెప్పాను కదా, పెద్దన్నకు పెళ్ళి ఉంటుంది, ఒక వైఫ్, తన పేరు అమ్మాజీ. ఆటో స్టాండ్ లో చిన్న గొడవ అవడంతో వాళ్ళ మధ్య మిస్కమ్యూనికేషన్ వచ్చి ఈ గొడవలో చేతికి చిన్నగా గాయం తగలడంతో అమ్మాజీ గాయానికి మందు రాస్తుంది. ఆ తర్వాత పెద్దన్న కార్పొరేట్ ఫండ్స్ కోసం వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ పెద్దన్నను చూసి, ఈ ఫండ్స్ రావాలంటే 100 మంది చేతులు మారాలరా, ఇవన్నీ అయ్యే పని కాదు, కానీ నీకేదైనా పర్సనల్ గా అవసరం ఉందంటే చెప్పు, చేస్తాను, నా జోబులో నుంచి డబ్బు తీసి, ఊర్లో వాళ్ళ గురించి నీకెందుకురా, ఊరికి రోడ్ అవసరం ఏముంది, డ్రైనేజ్ అవసరం ఏముందని పెద్దనతో వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. ఇంటికెళ్ళితో సాడ్నెస్ తో పెళ్ళానికి ఏం కావాలో తెలియదు కానీ ఊర్లో ఉన్న కష్టాలన్నీ తీరుస్తాడంట అని కోపడుతుంది అమ్మాజీ పెద్దన్న దగ్గర. పెద్దన్న వచ్చి ఆ తర్వాత కొంచెం రొమాంటిక్ గా ఉంటాడు తనతో. పెద్దన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ వదినతో ఎంతో ఎగ్జైటెడ్ గా స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ కలిపి సినిమా వేస్తున్నారు, నేను చూడడానికి వెళ్తున్నానని. స్కూల్ పిల్లలందరికీ ఒక షో వేయబడుతుంది సినిమా. అక్కడికి వెళ్ళి సినిమా చూస్తుంటే సడన్గా అక్కడున్న గ్యాస్ లీకేజ్ అయ్యి బ్లాస్ట్ అయ్యి అక్కడున్న వాళ్ళందరికీ గాయాలు అవుతాయి, కొంతమంది చనిపోతారు కూడా. నాయుడు గారి గ్యాస్ ఆఫీస్లో నుంచే గ్యాస్ లీక్ అవడం వల్ల ప్రజలందరూ నాయుడు గారి మీద కోపంతో ఉంటాడు. భారతి వచ్చి వాళ్ళని అందరినీ ఓదారుద్దామన్నా కూడా ఎవరు తన మాట వినట్లేదు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ దగ్గరకు వచ్చి నాయుడు, కోటయ్య, శేఖర్ వీళ్ళందరూ ఏం జరిగిందో వాళ్ళ మనుషులను అడిగితే, రోజు లాగానే చేసాం, ఏం జరిగిందో మాకు కూడా అర్థం కాలేదని చెప్తారు. ఎలా ఈ బ్లాస్ట్ అయిందో. నాయుడు ఆఫీస్ ముందు వాళ్ళందరూ వచ్చి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు గ్యాస్ కంపెనీని వెంటనే మూసేయాలని ధర్నాలు చేస్తారు, నినాదాలు చేస్తూ. ఈ బ్లాస్ట్ లో మన పెద్దన్న వాళ్ళ తమ్ముడు కూడా గాయాలవుతాయి, ఏకంగా ఒక చెయ్యే పోతుంది. గ్యాస్ కంపెనీని మూసేయాలని అందరూ వచ్చి ధర్నాలు చేస్తుంటే భారతి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి, మీ బాధ నాకు అర్థమైంది, నేను ఇక్కడ ప్రజాసేవ చేయడానికే ఉన్నాను, మీకోసం ఉన్నాను, యాక్సిడెంట్ జరిగిన ఫ్యామిలీస్ కి, ఇంజూర్ అయిన వాళ్ళకి నా వంతు సాయంగా కొంత డబ్బు కూడా ఇస్తానని అందరి ముందు చెప్తుంది. ఇన్స్పెక్టర్ వర్మ దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఎవరు బ్లాస్ట్ చేస్తుంటారు, వీటి వెనకాల ఎవరున్నారు, అమాయకమైన ప్రజల ప్రాణాలు తీయడానికి అంత ధైర్యం ఈ ఊర్లో ఎవరికి ఉందంటూ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే, ఆ ఏరియాలో ఒక 2 అనుమానితులుగా కనబడడంతో వాళ్ళని పట్టుకుని సెల్లో వేసి రిమాండ్ కి పంపించి వాళ్ళని అడిగితే, మాకేం తెలియదు సార్ అని చెప్తారు. నాయుడు గారి గ్యాస్ కంపెనీ వల్లనే మా ఏరియాలో లీకేజ్ జరిగి మా పిల్లలందరికీ గాయాలయ్యాయి, ఒక 2-3 చనిపోయారు, ఎలాగైనా ఈ గ్యాస్ కంపెనీ ఆపాలని నాయుడు ఇంటి దగ్గరికి వచ్చి అందరూ కూర్చుని ధర్నా చేస్తుంటే, సిఏ ఎక్కడికి వచ్చి, చూడండి మేము కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, వీటి వెనకాల ఎవరున్నా వదిలిపెట్టాం, కొద్ది రోజులు మాకు సపోర్టివ్గా ఉండండి, ఇందులో ఒక 2 అరెస్ట్ చేశామని చెప్తే
పెద్దన్న లేచి అరెస్ట్ చేశారా లేదా వాళ్ళే వచ్చి లొంగిపోయారా ఏంటి సార్ మీరు, వాళ్ళ గ్యాస్ కంపెనీ మూసే వరకు మేము ఇక్కడ నుంచి లేచే ప్రసక్తి లేదని చెప్తాడు. వెళ్తారా లేదా లేకపోతే మీ అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని అంటే అరెస్ట్ చేసినా పర్లేదు మేము ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్తారు. ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే వాళ్ళందరి తరపున నాయుడుకి అగెనిస్ట్ గా భారతి కూడా పోరాడుతుంది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే వద్దు అని వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. సూరి తన దగ్గరికి వెళ్ళి లోపలికి లాక్కుంటూ తీసుకొచ్చేస్తాడు. సూర్య మీద కోపంతో సూర్యుని కొడుతుంది. ఫస్ట్ టైం మన ప్రేమించిన అమ్మాయి మనల్ని కొట్టిందని సూరి కొద్దిగా ఫీల్ అవుతాడు. శేఖర్ భారతితో ఏంటి మీ నాన్నకే ఎదురెళ్ళాలనుకుంటున్నావా, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని అంటే, నువ్వు ఎన్జిఓలో నీకు నచ్చిన పని చేసుకో, నచ్చినంత డబ్బులు ఖర్చు పెట్టు, నీ సంతోషానికి ఎవ్వరూ అడ్డు రాకుండా నేను చూసుకుంటాను, మిగతాదంతా నాకు వదిలే, మనమిద్దరం ఇప్పుడు ఒకటిగా ఉండాలని చెప్తాడు. ఇప్పుడు నాకు ధైర్యం చెప్పినట్టే మా నాన్న కూడా వెళ్ళి ధైర్యం చెప్పు అని చెప్తుంది శేఖర్ దగ్గర భారతి. స్టేషన్కి తీసుకెళ్లిన పెద్దన్న ఊర్లో ఉన్న వాళ్ళందరినీ సిఐ వర్మ ఇద్దరిని చూపించి నాయుడు మీద కోపంతో వీళ్ళే లీకేజ్ చేశారంట, నువ్వేమో నాయుడు గారిని అరెస్ట్ చేయమని రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నావు, ఇప్పటికైనా తెలుసుకో నాయుడుకి దీనికి ఏం సంబంధం లేదని చెప్తాడు. ఆ తర్వాత నాయుడు కోటయ్యతో రేపు ప్రతాప్ వర్మ ఇంటికి వెళ్ళి భోజనానికి పిలిచాను తీసుకురా అని చెప్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళ క్లయింట్ వీర్రాజు ఎప్పుడు పొడుద్దామా అని వెయిట్ చేస్తున్నాడు, మిమ్మల్ని చంపడానికి నానా రకాలుగా ప్లాన్ చేస్తున్నాడు, వాని ఇంటికి పిలవడం ఏంటంటే అంతా మన మంచిగా అని చెప్తాడు. వాళ్ళతో కూడా సంబంధాలు పెట్టుకోవడం. పెద్దన్న ఫ్రెండ్ దగ్గర శేఖర్ నీ వార్డులో ఏం జరుగుతుందో కొంచెం కూడా పట్టించుకోలేకపోయావు, కనీసం ఆటో డ్రైవర్ని ధర్నా చేయకుండా ఆపలేకపోయావు, మా నాన్నకి నేను ముఖ్యమా నాయుడు గారు ముఖ్యమా అంటే నాయుడునే ముఖ్యమని నన్ను కూడా సైడ్ తోసేస్తాడు. హాస్పిటల్ దగ్గర మీ ఏరియా మనుషుల్నే కంట్రోల్ చేయలేకపోయావు బయట, మరేం పీకడానికి నీకు కార్పొరేట్ జాబ్ అని బాగా తిడతాడు. వచ్చే ఎలక్షన్ లో నేను చెప్పిన వాళ్ళు ఎవ్వరికి సీట్ ఇవ్వరు, మనం మా నాయుడు గారి పతనం చూడలేమని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నాయుడు గారికి మనం ఎంత సపోర్టివ్ గా ఉన్నట్టు నటిస్తే మనకు అంత మంచిదని ఫ్రస్ట్రేట్ అవుతాడు. ధర్నాలో అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం కోసం ఒక లాయర్ను పట్టి భారతి పోలీస్ స్టేషన్లో వెళ్ళి మాట్లాడి వాళ్ళందరినీ బయటికి తీసుకురొస్తుంది. పెద్దన్న బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని చూసి అసలు నీకెందుకురా ఈ కార్పొరేట్ సీటు, నీ చొక్కా పట్టుకుని స్టేజ్కి వస్తావని అనుకోలేదని అతని చొక్కా పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోపంతో, నువ్వంతా ఒక ఫ్రెండ్ రా అని. అండ్ ఆల్సో ఈసారి ఎవడు అడ్డొచ్చినా సరే నేనే కార్పొరేట్ అవుతా, నేనేంటో చూపిస్తాను వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. సూర్యుని కొట్టినందుకు భారతి ఇప్పుడు నీ అంతటికి నువ్వే వచ్చావా లేదా నాయుడు గారు పంపిస్తే నన్ను ఆపడానికి వచ్చావా, ఎందుకని వచ్చావు, నేను కూడా ఒక ఆడపిల్లని, ఎంత నాయుడు గారి కూతురు అయినప్పటికీ నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, కోపం వస్తే కొడతాను, మూడొస్తే ముద్దు కూడా పెడతానని చెప్తుంది అతని దగ్గర నవ్వుతూ. నీకెందుకు ఇవన్నీ, హ్యాపీగా ఎన్జీఓని చూసుకుంటూ టీచ్ చేసుకుంటూ బాగానే ఉండొచ్చు కదా, ఈ గొడవలు ఇవన్నీ నీకెందుకు అని చెప్తాడు సూర్య. నువ్వు పెళ్లి చేసుకో అన్ని మానేస్తానని చెప్తుంది. మన బతుకు మన పెళ్ళి ఒకటే తక్కువ అని అంటాడు. ఆ తర్వాత ప్రతాప వర్మ విజయపురం జమీందారు. ప్రతాప వర్మకి లేడీస్ వీక్నెస్ ఉంటుంది, ఎప్పుడు పక్కన ఎవరో ఒక లేడీ ఉండాల్సిందే, లేకపోతే ఎక్కడ ఉండబుద్దేదు. కోటయ్య ప్రతాప వర్మ దగ్గరకు వచ్చి రేపు నిన్ను నాయుడు గారు ఇంటికి పిలిచారు భోజనానికి, నువ్వు నన్ను నాయుడు గారి ఇంట్లో కుక్ అన్నా పర్లే ఏమన్నా పర్లేదు అని నువ్వు రా చూసుకుందామని ప్రతాప వర్మని ఇంటికి తీసుకెళ్తాడు. ప్రతాప వర్మ ఇంటికి వెళ్ళిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఇక్కడ రాజకీయంగా ఎలాంటి విషయాలు మాట్లాడుకోవడం వద్దు, మనమందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసి తిందామని భారతిని వడ్డించమని చెప్తే భారతి వడ్డించడానికి ప్రతాప వర్మ దగ్గరికి వస్తే భారతిని తప్పుడు ఉద్దేశంతో చూస్తాడు. ఆ తర్వాత నువ్వు నాలాగే ముక్కుసూటు మనిషిలా ఉన్నావు, టైం వేస్ట్ చేయడం నాకు తెలియదు, స్ట్రైట్ గా అడిగేస్తాను, నిన్ను నా అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్నాను, నా కూతురుని భారతిని నువ్వు పెళ్లి చేసుకొని చెప్తాడు. వెంటనే భారతి షాక్ అవుతుంది. ప్రతాప్ వర్మ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను, మనం అందరం ఒక ఫ్యామిలీ అవుతే మనకే మంచిది కదా, మీ ఊర్లో మా ఊర్లో రెండు ఊర్లలో మందే పై చేయి అవుతుందని చెప్తే నీ గురించి నువ్వు ఎలాంటి వాడివని నా మనసులో చాలా ప్రశ్నలు ఉన్నవి, ఇవన్నీ చూసిన తర్వాత అపోహలన్నీ పోయాయి, నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నానని అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా కొంతమంది నాయుడు గారి మనుషులు నాయుడుకు ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు దాడి చేస్తారు ప్రతాప్ వర్మ మీద. దాంతో ప్రతాప్ వర్మ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు నాయుడు ఇంటికి. ఈ దాడి చేసింది ఖచ్చితంగా పోతనే, వాడిని వదిలిపెట్టకూడదు మనమని అంతవరకు పోతనతో కలిసి ఉన్న ప్రతాప్ వర్మ ఇప్పుడు సడన్ గా అగెనిస్ట్ గా మారిపోయి నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఆ తర్వాత నాయుడు దగ్గర భారతి ఏంటి నాన్న నా నిర్ణయం ఏంటని అడగవా అంటే అదంతా నాకు అనవసరం, నేను చెప్పింది చెప్పినట్టు చేయని చెప్తాడు. ఇంత జరుగుతుంటే సూర్య అలా చూస్తూ ఉండిపోతాడు, ఏం చేయలేని పరిస్థితి. భారతిని ప్రేమిస్తున్న విషయం
నాయుడుకి చెప్పకుండానే ఉండిపోతాడు చూస్తూ బాధతో. ఆ తర్వాత ప్రతాపవర్మ భారతికి పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. భారతి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఎలా హింస పెట్టాడు వీళ్ళనని గుర్తు తెచ్చుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏం చేయలేక దీని గురించే థింక్ చేస్తూ రెడీ అవుతుంది. మొత్తానికి నాయుడు గారు అల్లుడు అవుతున్నారని లాయర్ వచ్చి ప్రతాపవర్మ దగ్గర సంతకాలు తీసుకెళ్తాడు. వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించి కొన్ని ఎంక్వైరీస్ కావాలని. ఆ తర్వాత చిలిపి గిల్లడాలు ఇవన్నీ ఆపేసి తిన్నంగా వెళ్ళి ఫస్ట్ తాళి కట్టండి నాయుడు గారి కూతురు మెడలో అని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రతాపవర్మ ప్లాన్ ఏంటంటే నాయుడు గారి కూతురు భారతిని కనుక పెళ్లి చేసుకున్న తర్వాత కూతురుని అడ్డు పెట్టుకుని మనం కావాల్సిన పనులని నాయుడు గారి చేత చేయించుకోవచ్చు. కూతురు ఏమవుతుందో అని భయంతో మనం చెప్పినట్టు వింటాడన్న ఉద్దేశంతోనే ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు. కోటయ్య నాయుడు గారి దగ్గర కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో, మరీ పెద్దవాడిలా ఉన్నాడు వాడు ప్రతాపవర్మ అంటే, ఏం పర్లేదు కొన్నిసార్లు మన అవసరాల కోసం ఇలాంటివి తప్పదని చెప్తూ ఉంటాడు. శేఖర్ భారతి దగ్గరకు వచ్చి నేను కూడా ఏం చేయలేకపోతున్నాను, ఐఎమ్ సారీ అని వెళ్ళిపోతాడు. నీ దగ్గర నుంచి నేనేం సహాయం కోరట్లేదు, ఎన్జిఓకి హెల్ప్ మాత్రం చెయ్యి, నాకు ఇంకేం అవసరం లేదని చెప్తుంది. నాయుడుతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఈ పెళ్లికి అటెండ్ అవుతారు. భారతి వాళ్ళ బామ్మ వాళ్ళ అమ్మ భారతి దగ్గరకు వచ్చి ఏడుస్తూ నేనేం చేయలేకపోతున్నానమ్మా, ఐఎమ్ సారీ, మీ అమ్మని ఆ దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేసి ఒక తప్పు చేశాను, ఇప్పుడు నువ్వు ఆ దుర్మార్గుని పెళ్లి చేసుకుంటే చూసి కూడా ఆపలేకపోయి ఇంకొక తప్పు చేస్తున్నానని చాలా ఏడుస్తుంది. సూర్యని పిలిచి నువ్వే దగ్గరుండి భారతిని మండపం దగ్గరికి తీసుకెళ్ళని చెప్తుంది. సూరి తన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడలేకపోతాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతకు ముందు స్కూల్ పిల్లల కోసం సినిమా వేస్తే గ్యాస్ లీకేజ్ అయ్యి బ్లాస్ట్ అయి ఉంటుంది కదా, అందులో గాయపడి ఉంటారు. ఇందులో పోతన ఇన్వాల్వ్ అయి ఉన్నాడని వర్మ తెలుసుకుంటాడు ఇన్స్పెక్టర్. ఆ తర్వాత పోతన ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ తెలిసి పోతనని పట్టుకోవడానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడున్న వాళ్ళతో ఫైట్ చేసి వర్షంలో అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వస్తాడు. ఇటువైపు ప్రతాపవర్మకి భారతికి పెళ్లి జరిగిపోతుంది. భారతికి పెళ్లి అయిపోయిందని సూరి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మందు తాగి చాలా బాధపడుతూ ఉంటాడు. మన జోబుల్లో పైసలు ఉంటేనే మనకి ప్రేమ కూడా, లేదంటే మనకేం దక్కదని. ఇంకోవైపు పెద్దన్న దగ్గర ఊర్లో కొంతమంది వచ్చి గొడవ చేస్తుంటారు. ఇంటి బయటికి రారా, నా కార్పొరేట్ సీట్ రాదన్నావు కదా, ఇప్పుడు నాకే సీట్ ఇచ్చారు, ఇప్పుడు ఏం చేస్తావని. దాంతో పెద్దన్న బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే అమ్మాజీ పెద్దన్నని ఆపుతుంది, బయటికి వెళ్తే నా మీద ఒట్టే. సూరి బాధపడుతూ ఉండడం చూసి అతని ఫ్రెండ్ సూరిని ప్రాస్టిట్యూషన్ జరిగే ప్లేస్ తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళతో హ్యాపీగా ఉండలేక తిరిగి వచ్చేస్తాడు భారతినే తలుచుకుంటూ. ఇంకోవైపు నాయుడు కోటయ్య దగ్గర పోలీసులకు పోతన బ్లాస్ట్ చేయించినట్టు నమ్మించి అతన్ని పట్టించింది నేనే, అండ్ ప్రతాప్ వర్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే అతని మీద దాడి చేయించింది నేనే, తిరిగి మన ఇంటికి వచ్చి భారతిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇది నేను ఆడిన మైండ్ గేమ్ అని కోటయ్యతో చెప్తాడు. ఒకవేళ రేపు పోతన అరెస్ట్ చేయడని పోర్టులో పని చేయడానికి ఎవరు రాకపోతే వాళ్ళు శవమై తేలుతారని వర్కర్స్ హెడ్ కి చెప్తాడు. ఇంకోవైపు ప్రతాప్ వర్మ భారతికి శోభనం ఏర్పాటు చేస్తారు. ప్రతాప్ వర్మ బెడ్ మీద కూర్చొని మద్యం సేవిస్తూ భారతి రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. భారతి వచ్చిన తర్వాత పాల గ్లాస్ తీసుకొచ్చి పెట్టి నేను మీతో ఒక విషయం చెప్పాలి, నేను ఒకరిని ప్రేమిస్తానని చెప్తుంది. ఏం చెప్తున్నా కూడా వినకుండా ఒక పశువులాగా ప్రతాప్ వర్మ భారతి మీద దాడి చేస్తాడు. అదే టైంలోనే సూరి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు భారతిని చూడడానికి ఇంటికి వస్తూ ఉంటారు ఎవరికి తెలియకుండా. ఏంటి అప్పుడే అయిపోయిందని అనుకుంటున్నావా, నువ్వు నాయుడు గారి కూతురు కదా, మళ్ళీ వస్తా ఇంకో రౌండ్ అని అక్కడ నుంచి ఇంకో గ్లాస్ మందు తాగడానికి వెళ్తాడు. భారతి చాలా అంటే చాలా కోపంగా క్రూరంగా అద్దంలో తనని తాను చూసుకుని అమ్మవారిలాగా ప్రతాప్ వర్మ మళ్ళీ వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతటితో 4th ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. రిమైనింగ్ 3 ఎపిసోడ్స్ ఉంది. వీడియో డ్యూరేషన్ ఎక్కువ అవడం వల్ల ఇంకో పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెబ్ సిరీస్ లో 4 ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఎంతమంది నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది, ఈ కథపై మీ ఒపీనియన్ ఏంటి, ఇదంతా కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీలైనంత తొందరగా పార్ట్ 2 వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.